1988లో యేసు వస్తుండని ఒకటి పుకారు వచ్చింది, అది ఫెయిల్ అయింది. మరలా ఈ సెప్టెంబర్ 23న వచ్చే నెలలో యేసుప్రభు వచ్చేస్తాడు, అందరూ సిద్ధపడండి అని మరొక మెసేజ్ వస్తుంది. అది ఫేక్ అని కొందరు చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ ప్రభు వచ్చారు, అక్కడ దగ్గర పడింది కనుక విశ్వాసులందరూ సిద్ధపడి ఉండాలని దేవుని వాక్యం బోధిస్తుంది. విశ్వాసులందరూ సిద్ధపడాలి అని రాకడ కొరకు. బైబిల్ గ్రంథంలో 3వ అధ్యాయము 2 పేతురు 3వ అధ్యాయములో వాక్యము రాయబడింది. ఇప్పుడున్న లోకము అగ్ని కొరకు నిల్వ చేయబడిందని రాయబడింది. 2 పేతురు 3వ అధ్యాయము 7వ వాక్యం. 3వ అధ్యాయం 7వ వాక్యం. అయితే ఇప్పుడున్న లోకము, ఇప్పుడున్న ఈ ఆకాశమును, శ్రద్ధగా వినండి, ఇప్పుడున్న ఆకాశమును భూమియు భక్తిహీనుల తీర్పును నాశనమును జరుగు దినం వరకు అగ్ని కొరకు నిల్వ చేయబడినవై అదే వాక్యం వలన భద్రము చేయబడి ఉన్నవి. అదే వాక్యం వల్ల భద్రం చేయబడి భూమి ఆకాశము. దీనికి విరుగుడుగా ఇంకొక వాక్యం చెప్పే, ఇది దేని కొరకు నిల్వ చేయబడి అని రాయబడింది? అగ్ని కొరకు. భూమి ఆకాశము అగ్ని కొరకు నిల్వ చేయబడి ఉన్నవి అని వాక్యం బోధిస్తుంది. నాశనం జరుగు దినం వరకు అన్నాడు. మరొక చోటనేమో 12వ వాక్యంలో ఆకాశములు రౌలుకొని లయమైపోవునట్టు. ఆకాశాలు రౌలుకుంటాయి, లయమైపోతాయి. ఒకవేళ మన టైంలోనే ఇది జరిగితే కళ్ళతో చూసుకుంటూ నిప్పులు పడుతుంటే కళ్ళతో చూసుకుంటే అట్లా కాలిపోతాం. కళ్ళతో చూసుకుంటే కాలిపోయి అట్లనే చనిపోవచ్చు. మన బాన్సువాడ అనేది అంటలేదు, ఈ భూప్రపంచం మీద నిప్పులు పడుతుంటే కళ్ళతో చూసుకుంటే అట్లనే కాలిపోతాం. నేను ఒక ఆయన ఏమంటున్నాడంటే, అలాంటి సన్నివేశం జరిగితే, అగ్ని పడితే, భూమి అంతా అగ్ని పడితే ఏం చేస్తారు మీరు? పార్కింగ్ ఉన్న ప్లేస్లోకి వెళ్ళండి. అలాంటి అగ్ని పడేటప్పుడు బళ్ళ పార్కింగ్ ఉంటుంది చూడు, కొన్ని అంతస్తులు కింద, దానిలో పరిగెత్తండి అంటున్నాడు. మరొకటేమో పూజ చేసుకునే గదిలోకి పోయి దేవుడో నువ్వు దిక్కని దండం పెట్టండి అంటున్నాడు. 2 ఈ పార్కింగ్ స్థలంలోకి వెళ్ళినా కూడా శరీరం అంతవరకు కాపాడబడుతుంది, కానీ ఆ నిప్పులు పడేటప్పుడు ఇక బయటకు వచ్చి మళ్ళీ జీవించడానికి మార్గం లేదు. ఆహారము నీళ్లు దొరకవు. నిప్పులు పడబోతున్నాయి, చాలామందికి తెలియదు. అయితే క్షేమంగా ఉండేవాళ్ళు 3 ఉన్నారు అన్నాడు. ఒకటి ఇజ్రాయిల్లో దేవుని చేత రక్షించబడేవాళ్ళు ఉన్నవాళ్ళు, ఎత్తబడే గుంపులో ఉన్నవాళ్ళు. స్థలాలు 3 వ్యక్తులు, అంటే 3 గుంపులు క్షేమం ఉంటుంది. ప్రపంచం అంతా నిప్పులు పడతాయి. అప్పుడు నీ ఉద్యోగం ఎడిపోతుంది, నీ పొలం ఎడిపోతుంది, నీ ఇల్లు ఎడిపోతుంది. ఆలోచించావా? మీకున్నవన్నీ ఏమైపోతాయి? ఆ టైంలో ఉన్నాము మనము, ఆ టైంలోనే ఉన్నాము. ప్రభువు గుంపులో, రాకడ గుంపులో రక్షింపబడే వాళ్ళు ఉంటే వాళ్ళందరూ క్షేమంగా ఉంటారు. లేకపోతే వాళ్ళు బెదిరిస్తున్నారు. 7 అణుబాంబులతో భూమి అంతా తుడిచివేస్తాను అంటున్నాడు అమెరికా అధ్యక్షుడు. 7 అణుబాంబులు చాలు, భూమి అంతా వైప్ అవుట్. రష్యనుడు ఏమంటున్నాడంటే, నా దగ్గర సాతాన్ అనే
ఒక బాంబు ఉంది, అమెరికా అంతటిని ఒక దెబ్బకు తుడిచిపెట్టేస్తుంది అంటాడు. బహుశా ఈ అగ్ని వచ్చి పడుతుందా మానవుల మీద వాడు బాంబులు ప్రయోగించుకుంటే? లేకపోతే ప్రభు వచ్చేటప్పుడు ఆయన అగ్నిజ్వాలలో ప్రత్యక్షమవుతాడు ఉన్నాడు చూడండి. మరి ఆ అగ్నిజ్వాలలు ఏమన్నా భూమిని దహిస్తాయా? నాకైతే తెలియదు. కానీ ఇక్కడ వాక్యం అయితే ఏం చెప్తుందంటే, నేను తెలుసుకున్నట్టుగా అగ్ని కొరకు భూమి భద్రపరచబడి ఉంది. అగ్ని కొరకు కాలిపోవటానికి. ఒకవేళ సెప్టెంబర్ 23 వచ్చే నెలలో జరిగిందనుకో రాకడ, వాళ్ళు దేవుడు చెప్పిండంట వాళ్ళకి వచ్చే నెలలో యేసుప్రభు రాకడ వస్తుందని ప్రభువు చెప్పాడట. వాళ్ళు ప్రవచనాలు కనుక జరిగితే వచ్చే నెలలో దేవుని రాకడ అయిపోతుంది. అది ఫేక్ నిమిషం గడియ దేవుడు కూడా ఎవరికి బయలుపరచడం. తూర్పు నుంచి పడమరకి ఏ విధంగా మెరుపు వస్తుందో అట్లా ఉంటుంది రాకడ. తూర్పును మెలిసి పడమర వరకు తడుక్కుని అన్నప్పుడు ఎట్లా ఉంటుంది వెలుగు, పటపటపట అనుకుంటా మన ఉరుములు వచ్చినట్టుగా. ఆ ఉరుములు ధ్వని వచ్చినప్పుడు ఎలా ఉంటుందో అలా ఉంటుంది రాకడ. ఆకస్మికంగా ఉంటుంది. ఆ గడియ నిమిషము రోజులు సంవత్సరాలు ఎవరికి తెలియవో అని వాక్యంలో ఉంది. తండ్రికి మాత్రమే ఆ రోజు తెలుసు, మనిషి కుమారుడికి కూడా ఆ రోజు తెలియదు రాకడ గడియ అని చెప్పాడు. కానీ ఇక్కడ చెప్పాడు ఏంటంటే అగ్ని కొరకు భూమి భద్రపరచబడి ఉన్నది. అగ్ని కొరకు ఇవి విన్నప్పుడు, ఇప్పుడు నేను చెప్పే వాక్యం విన్నప్పుడు ధైర్యం వస్తుంది. కానీ వాళ్ళు చెప్పే విషయాలు, అనుభవముల గురించి చెప్పే విషయాలు విన్నప్పుడు కొంచెం భయం వస్తుంది కదా. అందుకని భూమి మీద ఉన్న జనము గుండెలో బాదుకొందురు, భయంతో కృంగిపోవుదురు అని వాక్యంలో రాసి ఉంది యెషయా గ్రంథం. జరగనున్న సంభవాలని విని గుండెలో అవిసిపోతాయి, భయంతో నింపబడుతుంది. ఎవరు కలవరపడతారో వాళ్ళకి శ్రమ కలుగుద్దని వాక్యంలో రాసి ఉంది. భూమి ఆకాశము అగ్ని కొరకు నిలవ చేయబడినవై, ఇవి దేవుని యొక్క వాక్కు చేత ఆగి ఉన్నవి. అట్లాగా అగ్ని కొరకు నిలవ చేయబడి ఉన్నవి. దేవుని వాక్యము వలన అవి కాలిపోకుండా ఆగిపోయి ఉన్నది అని చెప్తున్నాడు. ఆకాశం ఎలా గతిస్తుంది? కనపడే ఆకాశం ఎలాగా గతిస్తుంది? అగ్నితో కాలిపోతుంది. అది భూమి ఎలా గతిస్తుంది? అగ్నితో కాలిపోతుంది. భూమి లేకుండా అణువు అనేది భూమిని బూడి చేయవచ్చు. భూమి లేకుండా చేసేయవచ్చు అణు ఆయుధాలు అనేవి. ఈ అగ్ని అనేది ఏ అగ్ని అయ్యి ఉన్నది నేను పోల్చలేను. కానీ వాక్యం మాత్రం అగ్ని కొరకు ఇవి భద్రం చేయబడి ఉన్నవని వాక్యంలో రాశాను. దేవునికి స్తోత్రాలు. మరొక వాక్యం చూద్దాము. ఈ రాకడను గురించిన వాక్యాల్లో మన చాలా విషయాలు ఉన్నాయి. ఈ వాక్యాన్ని బోధించట్లేదు చాలామంది. వాళ్ళని వాక్యాన్ని చెప్పని వారిని ఏమంటున్నాడంటే కుక్కలో అన్నాడు. కుక్కలో ఈ రాకడను గురించిన వాక్యాలు చెప్పని వారిని ఏమన్నాడు? కుక్కలు అంటాడు. తర్వాత కుక్కల విషయమే జాగ్రత్త పడి దైవవాక్యం బోధించినటువంటి వారిని గురించి మాట్లాడే విషయాలు. కుక్కల విషయమే జాగ్రత్త. ఎక్కడుందంటే ఈ మాట మన ఫిలిప్పీ 3వ అధ్యాయము 2వ వాక్యంలో ఉంటుంది. వాక్యం ఎలా చెప్పాలో ఆ వాక్యాన్ని ఆ విధంగా చెప్పరు వాళ్ళు. అందుకని వాళ్ళని ఆత్రపడే కుక్కలకి పోల్చాడు. ఫిలిప్పీలో మన 3వ అధ్యాయం 2వ వాక్యం, ఫిలిప్పీలో 3వ అధ్యాయము 2వ వాక్యంలో ఏమన్నాడు? కుక్కల విషయమే జాగ్రత్తగా ఉండు. అది కుక్కలంటే అక్కడ అర్థం దుస్తులైన పని వారు వస్తున్నారు. దీనికి ముందు ఏం సంభవిస్తుందంటే నీ విశ్వాసాన్ని దొంగిలించే సంభవాలు జరుగుతాయి. నేను విశ్వాసం నుంచి తొలగించే సంభవాలు. వాళ్ళు సేవకుల రూపంలో కూడా దుష్టులైన పనివారి రూపంలో కూడా రావచ్చని చెప్పబడుతుంది. దుష్టులైన పనివారు నీ విశ్వాసాన్ని చెడగొట్టేవారు అన్నట్టు.
అందుకని వాళ్ళని కుక్కలకి పోల్చాడు. ఏర్పరచబడిన వారు సహితము మోసపుచ్చబడతారని వాక్యం బోధిస్తుంది. ఏర్పరచబడిన వారు, ఎన్నిక చేయబడిన వారు మోసగించబడతారని చెప్పబడుతుంది. మరో వాక్యం, ఇదేమో దుష్టులైన పని వారి గురించి రాసిన వాక్యము. కుక్కల బలము నుండి నా ప్రాణమును తప్పింపు అంటాడు. యెషయా గ్రంథం 56:10 వాక్యంలో కుక్కల బలము నుంచి నా ప్రాణమును తప్పించుము. కుక్కల బలము నుంచి. కుక్కలకు బలం ఉంటుందా? ఆ కుక్క ఈ కుక్క కరుచుకోవడానికి బలం ఉంటుంది. ఈ మధ్య విశ్వాసులు ఏం చేస్తున్నారు చెప్పాలా? విశ్వాసులు అందరూ కొంచెం డబ్బులు ఉన్నోళ్ళు ఉంటారు చూడు విశ్వాసులు. ఆ డబ్బులు కలిగిన విశ్వాసులు ఏం చేస్తున్నారంటే ఒక ఇస్తరు వేస్తున్నారు, దానిలో కొంత అన్నం పెడుతున్నారు కదా. అన్నం పెట్టి తినండి అని కుక్కలన్నింటినీ ఉసిగొలుపుతున్నారు. తినండి అని కుక్కల్ని ఉసిగొలిపితే ఏం జరుగుతుంది? డబ్బులు కలిగిన విశ్వాసులు, తెలివి కలిగిన విశ్వాసులు ఉంటారు చూడండి. సేవకులకి గొడవ పెడతారండి. అన్నం పెట్టడం అంటే ఆ సేవకుడికి కొంత ధనము, ఈ సేవకుడికి కొంత ధనము ఇవ్వటం అని అర్థం. ఆ సేవకులు ఏం చేస్తారంటే నాకు కానుకలు వస్తాయి. ఈ సేవకుడు ఏమనుకుంటాడు, ఇంకో సేవకుడు ఆ విశ్వాసం ఇంటికి వెళ్తే నాకు కానుకలు వస్తాయి. ఇంకొక సేవకుడిని కూడా అలవాటు చేస్తారు. ఆ 3-4 సేవకుల్ని ఆ ఇస్తర మీదకి, ఆహారం మీదకి వదిలిపెడితే అవేం చేస్తాయి? ఈ కుక్కలన్నీ గొడవకు దిగుతాయి. ఏ కుక్కకు బలం అంటే ఆ కుక్క ఆ ఇస్తరను గుంజుకొని పోతుంది. అంటే అర్థం ఏంటి? కుక్కలకు పోల్చాడు ఎవరిని? మగ కుక్కలు, మరగలేని కుక్కలు ఎవరు? యెషయా గ్రంథం 56:10 వాక్యంలో రాయబడింది, వాళ్ళ కాపరులు, వారి కాపరులు గుడ్డివారు. గుడ్డివారు అంటే చూడలేని వారు. వారందరూ తెలివి లేనివారు. వారందరూ వారి కాపర్లు మోగ కుక్కలు. వారి కాపర్లు మోగ కుక్కలు. వాక్యంలో ఉంది. కుక్కను గురించి చెబుతామయ్యా వాక్యం చెప్పమంటే? నేను చెప్పేది వాక్యంలో ఉంది. ఎవరు చెబుతున్నారు ఈ మాటని? నేనేం చేయాలి? ఇప్పుడు నాకు ఆ సబ్జెక్ట్ వచ్చింది చెప్పటానికి, అది తీస్తున్నా. మన వేరే సబ్జెక్ట్ నేను సెలెక్ట్ చేసుకోలేదు కదా. అవి గుడ్డివి అన్నాడు. వారు మొరగరు అన్నాడు. అంటే మ్యూట్ అన్నట్టు, వాక్యాన్ని బోధించరు సరిగ్గా. వారు గుడ్డివారు, తెలివి లేనివారు. వారందరూ మగ కుక్కలు. మగ కుక్కలు అంటే ఏంది? మగ కుక్క ఉంటుంది అసలు దేశం మీద? ఎక్కడైనా చూసారా మగ కుక్కని? ఎక్కడన్నా చూసారా మగ కుక్క? కుక్క మోగదై ఉండటం చూసారా మీరు? పుట్టినప్పటి నుంచి ఇప్పటిదాకా మోగ కుక్క. ఇదేంది ఇది? ఈ కుక్క ఇది మోగ కుక్క. అంటే అర్థం ఏంటంటే ఇంటి ముందు కుక్క పడుకొని ఉంటుందండి. రాత్రులు దొంగలు వచ్చినప్పుడు అది కదలదు, మెదలదు. దాన్ని ఏమంటారు? ఇంటి ముందు కాపలాకి కుక్కలను పెంచుకుంటారు. ఇంటి ముందు కట్టేస్తారు ఏదన్నా, దానికి ఒక షెడ్ ఏర్పాటు చేసి. దొంగలు వచ్చారు, ఇంట్లో దూరపోతున్నారు. ఈ కుక్క మౌనంగా ఉందనుకో, దాన్ని ఏమన్నాలా? మౌనంగా ఉన్నదాన్ని. వాస్తవానికైతే అది మోగదు కాదు. నాకేం పట్టింది, ఈ ఇంట్లో ఏది పోతే నాకేం పట్టింది, నేను మొరిగితే నన్ను కొడతారేమో వాళ్ళు, అందుకని మౌనంగా ఉందేమో. లేక యజమానుల మీద కోపం వచ్చింది, నన్ను ఎప్పుడు ఇందులోనే బంధిస్తాడు, ఈ గదిలోనే, నన్ను బయటికి తీసుకుపోడు షికారికి. కుక్కలను కొట్టారు కొన్ని కుక్కలు ఉంటాయి. కొన్ని కుక్కలు విడిపించుకొని పరారైతాయి, దొరకకుండా పారిపోతాయి. ఇంట్లో పెంచుకునేయే దొరకకుండా పారిపోతాయి, ఎక్కడికో పారిపోతాయి. వాటిని మొరగని వాటిని మూగ కుక్క అంటారు. కానీ వాస్తవానికి మూగ కుక్క అనేది లేదు దేశం మీద. కుక్క మోగది ఉండదు. ప్రతి చిన్న పిల్ల కూడా అరుస్తుంది. కానీ ఇది అరవట్లేదంటే అర్థం ఏంటి? ఏ రోజు రాజుని గురించి ప్రభు అయిన యేసయ్య అన్నాడు కదా, ఆ నక్కకి ఈ విధంగా చెప్పండి అని శిష్యులకు చెప్పాడు. పాక్స్ అన్నట్టు హేరోదు రాజుని గురించి ఆయన ఏమన్నాడంటే,
దిస్ ఈజ్ ది పాక్స్ అన్నాడు. ఇది నక్క. నక్క ఏం చేస్తుంది? నేను వింటుంటా, మెలకు వస్తుంది, మంచిగా నిద్ర నుంచి మెలుకొని నిద్ర రాత్రి అంతా మెలుకొని ఉంటే అక్కడికి ఆ బొందలగడ్డ నుంచి మన ఇది అరిచినట్టే, మన అంబులెన్స్ అరిచినట్టే ఉంటుంది. అది నక్కల అరుపులు చూడండి. మీ ఏరియాలో ఉండేలేమో కానీ దామరంస ఉందా, అది మైదానం ఉంది చూడు, ఇసుక మైదానం, అటు ఉన్నాయి నక్కలు. నక్క యొక్క పని ఏంటి? నక్కలకి చాలామంది పేర్లు ఏం పెడుతున్నారు, జిత్తులు మారి నక్క అని పేరు పెడతారు. జిత్తులు మారి ఈ నక్క ఏది? ఇది జిత్తులు మారి నక్క అంటే ఏంది? కనింగ్ అన్నట్టు, మోసపుచ్చేది, దాన్ని జిత్తులు మారిది అంటారు. ఈ హేరోది ఎలాంటి వాడంటే జిత్తులు మారేవాడు, తంత్రాలు కొట్టి కుట్రపూరితుడు. మన అలాంటి మోసకరమైన హృదయం కలిగిన వారిని పాక్స్ అన్నాడు ప్రభు అన్నాడు. మరి ఇక్కడ ఈ వ్యక్తిని ఈ సేవ చేసే వాళ్ళలో వాక్యము బలంగా చెప్పట్లేదు అంటారు చూడండి. వాళ్ళని మొరగరు, చెప్పరు. నేను ఏదైనా వాక్యం గట్టిగా చెబితే ఇక వచ్చే వారం చర్చికి రాకుండా పోతారేమోనని వీళ్ళు చెప్పరు. నేను చెబుతున్నా, వాక్యం చెప్తున్నా, తగిలేటట్టుగా చెప్తున్నా. మరి నీకు అర్థం కాకపోతే నేనేం చేయాలా? ఇక్కడ మొరగని వారిని కుక్కకు పోల్చాడు. దైవవాక్యము వస్తే దాన్ని బోధించాలన్నాడు. కుక్కలు అంటే మగ కుక్క ఉండదు, కానీ మనుషులే వాక్యం చెప్పని వారు, సేవకులైన వారు వాక్యం బోధించకపోతే మొరగని వారి కింద దొంగ వచ్చుట, ఇంట్లో సామాను దోసుకునుట, అది చూసి కూడా మౌనంగా ఉండ. విశ్వాసులందరిని ఆగం చేస్తున్నా కూడా, విశ్వాసులందరినీ పాడు చేస్తున్నా కూడా మౌనంగా ఉండే వారిని మోగ కుక్కల కింద చెప్పవచ్చు. జాగ్రత్తగా ఉండమంటున్నాను అందరినీ. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రతి వ్యక్తిని జాగ్రత్తగా ఉండమని చెప్తున్నాను. దేవునికి స్తోత్రం. మోగ కుక్కలు ఇవి. తర్వాత నక్కలు కూడా ఉన్నాయి బైబిల్లో. ద్రాక్ష తోటలను పాడు చేసే నక్కలు, అంటే సంఘాలు పాడు చేసే నక్కలు. జిత్తులు మారి మనుషులు కూడా ఉన్నారు. సేవకులే జిత్తులు మారి మనుషులు కూడా ఉంటారు. జాగ్రత్తగా ఉండండి అని ఈ అంత్యదినాల గురించి చెప్పబడుతుంది. ఈ యెషయా గ్రంథం 56వ అధ్యాయంలో 10-11 వచనాలు రాయబడి ఉన్నాయి. మరగలేరు, కలవరించు పండుకుని వారు నిద్రాసక్తులు, కుక్కలు తిండికి ఆతరపడు, ఎంత తినినను వాటికి తృప్తి లేదు. ఈ కాపరులు అట్టివారే, వారు దేనిని వివేచింపజాలరు. వారందరూ తమకిష్టమైన మార్గమున పోవుదురు, ఒకడు తప్పకుండా అందరూ స్వప్రయోజనమునే విచారించుకుందరు అని చెప్పబడింది. దేవునికి స్తోత్రాలు. రాకడ గనియలు వస్తున్నాయి. దేశాన్ని మోసగించే కొందరు బయలుదేరుతారు. దేని కొరకు అంటే ఆహారం కొరకు బయలుదేరుతారు. అటు వారి విషయమే జాగ్రత్త పడమని విశ్వాసులందరికీ మనవి. తర్వాత అబద్ధ ప్రవక్తలు ఉన్నారు. యెషయా గ్రంథం చెప్పాను కదా. ఇప్పుడు ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 15వ వాక్యంలో కుక్కలు అని రాసి ఉంది. వాళ్ళకి అగ్నిగుండము, నరకం అని రాసి ఉంది. కుక్కలు అని రాసి ఉంది వాళ్ళ గురించి. మాంత్రికుల లిస్టు, విగ్రహారాధకుల లిస్టు అక్కడ రాసి ఉంది. అవిశ్వాసుల లిస్టు ఉంటుంది. దానిలో ఈ కుక్కలు కూడా ఉన్నాయి. ఈ దుష్టులైన పనివారు కూడా వాళ్ళ జాబితాలో ఉన్నారు. వీళ్ళందరికీ అగ్నిగుండంలో పాల్పొందుతారు అని రాసి ఉంటుంది అక్కడ వచనం. వీళ్ళని 2 కొరింథీ 11వ అధ్యాయం 13వ వాక్యంలో దుష్టులైన పనివారు అని రాసి ఉంటుంది. 2 కొరింథీ 11వ అధ్యాయం 13వ వచనంలో. తర్వాత 1 రాజుల 18-19వ వచనంలో అక్కడ అబద్ధ ప్రవక్తలు ఉన్నారు. ఆ లిస్టులో చేర్చబడిన వారు కొందరు అబద్ధ ప్రవక్తలు కూడా ఉంటుంటారు. విశ్వాసులకి అబద్ధాలు అనే ప్రవచనాలను వెదజల్లేవాడు. కొందరు కలవరపరిచేవారు ఉంటారు. గలతీల్లో 1వ అధ్యాయం 7వ వాక్యం చదువుకోండి.
లేకపోతే లేదు. గలతీ 1వ అధ్యాయం 7వ వాక్యం. కలవరపరిచేవాడు, మనుషులను కలవర పెడతారు. కలవర పెట్టడం అంటే ఏంటి? రేపు నువ్వు చచ్చిపోతావని ఇప్పుడు చెప్పిండు అనుకో, కలవరం వస్తుందా రాదా? నా పిల్లలు ఏమైపోవాలా, నా నా ఆస్తులు ఏమైపోవాలా, నాకున్నదంతా ఏమైపోవాలని కలవర కొడతారు. వచ్చే నెల 23న రాకడ వస్తుందని ఆయన చెప్పిండు. ఎవరో ఏమో మెసేజ్ పెట్టారు యూట్యూబ్లో. అది కలవరపరిచే మాట లెక్క ప్రకారం. ఒకవేళ సంభవించిందనుకో, నిజంగా దేవుడే బయలుపరిచినట్టు అయింది ఆ ప్రవక్తకి. ఎవరో ఏమో యూట్యూబ్లో పెట్టాడు. తర్వాత కలవరపరిచేవాళ్ళు ఉంటారు. కలవరపరిచేవాళ్ళు ఉన్నప్పుడు కలవర పడితే వాళ్ళకి శ్రమ అవుతుంది. కలవరపరిచే వాళ్ళకి శ్రమ వస్తుంది. అందుకని కపట సహోదరులు ఉన్నారు. గలతీ 2వ అధ్యాయం 4వ వాక్యంలో కపటమైన మోసపుచ్చేవాళ్ళు ఉన్నారు. తీతు పత్రిక 1వ అధ్యాయము 10వ వాక్యంలో మోసపుచ్చేవాళ్ళు ఉన్నారు. ఈ వాక్యాలన్నీ రకరకాల అర్థాలు చాలా ఉన్నాయి దానిలో. అవన్నీ తీయట్లేదు, చదివితే తెలుస్తుంది. టైం అయిపోతుందని ముగిస్తున్నాను. భిన్నాభిప్రాయాలు వెదజల్లే వాళ్ళు ఉన్నారు. భిన్నాభిప్రాయాలు 1 పేతురు 2వ అధ్యాయము 1వ వచనం. అందుకని ప్రతి ఆత్మను నమ్మక జాగ్రత్త పడాలని 1 యోహాను 4వ అధ్యాయము 1వ వాక్యంలో రాయబడింది. వీళ్ళందరూ ధర్మ విరోధ సంబంధికులు. ఎక్కడుంది ఈ మాట? 2 తెస్సలోనికీలో 2వ అధ్యాయము 8వ వచనము 9వ వచనము. అయితే 2 తెస్సలోనికీలో 2వ అధ్యాయము 8, 9 వచనములు చూడండి. 8వ వచనం 9వ వచనంలో 2 తెస్సలోనికీలలో రాసిన వచనం. 2వ అధ్యాయం 8, 9 వచనాలు. అప్పుడు ఆ ధర్మ విరోధి బయలుపరచబడిన ప్రభు అయిన యేసు తన నోటి ఊపిరి చేతవానిని సంహరించి తన ఆగమన ప్రకాశం చేత నాశనం చేయను. నశించుతున్న వారు తాము రక్షింపబట్టుకై సత్య విషయమైన ప్రేమను అవలంబింపకపోయిరు కనుక వారి రాక అబద్ధ విషయమైన సమస్త బలముతోనూ నానా విధములైన సూచక్రియలతోనూ మహత్కార్యములతోనూ ఉంటుంది. కనుక ఈ విషయాన్ని గ్రహించుదాం, జాగ్రత్త పడాలి. విశ్వాసులని మోసపుచ్చే ఆత్మలు ఉంటాయి. ప్రతి ఆత్మని నమ్మొద్దు. మన ఇళ్ళకి కొందరు సేవకులు వస్తుంటారు అప్పుడప్పుడు కదా, వారిని నమ్మాలని నేను చెప్పలేదు. వాళ్ళు ఎలాంటి వారు మనకు తెలియదు. మంచోళ్ళ చెడ్డోళ్ళ తెలియదు. అందుకని ఏం చేయాలి? పరిశీలించాలి. ప్రతి వారిని నమ్మక పరిశీలించాలి. ఈ వాక్యం చూడండి, ఎక్కడుంది ఇది? ప్రతి ఆత్మను రాకడ దినాలు కనుక 1 యోహాను 4వ అధ్యాయము 1వ వచనం ఏమంటున్నాడు అక్కడ? 4వ అధ్యాయము ప్రతి ఆత్మను నమ్మక వాళ్ళు గొర్రెలాగా వస్తారు. గొర్రె చర్మం కప్పుకొని గొర్రెలాగా వస్తారు. పులిలాగా మారిపోతారు. గొర్రె చర్మం కప్పుకున్న పులులు లాగా, తోడేళ్ళు లాగా తయారవుతారు. 1 యోహాను 4వ అధ్యాయము 1వ వచనము చూడండి. 1 యోహాను 4వ అధ్యాయము 1వ వచనం. 4వ అధ్యాయము 1వ వచనం. యోహాను, ప్రియులారా అనేకమైన అబద్ధ ప్రవక్తలు లోకములోనికి బయలువెళ్ళి ఉన్నారు. అబద్ధ ప్రవక్తలు ఉన్నారు. ఎవరు అబద్ధ ప్రవక్త, ఎవరో నిజమైన ప్రవక్త ఎట్లా తెలుస్తుంది? దానికి యేసుప్రభు ఒక మాట చెప్పాడు. మొండ్ల చెట్టు అని, మంచి చెట్టు చెడ్డ చెట్టు అని 2 చెట్ల గురించి చెప్పాడు. చెడ్డ చెట్టు చెడ్డ ఫలాన్ని ఇస్తుంది, మంచి చెట్టు మంచి ఫలాలు ఇస్తుంది. మంచి చెట్టు మంచి ఫలం ఇస్తుంది, చెడ్డ చెట్టు చెడు ఫలం ఇస్తుంది. దాన్ని బట్టి గ్రహించవచ్చు అన్నాడు. యేసుప్రభు చెప్పిన మాటలు అది ఉంటుంది. అందుకని ప్రతి ఆత్మను నమ్మక ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరిశీలించుడి. దేవుని సంబంధమైనవో కావో ఆత్మలో పరిశీలించమని చెప్పాడు. దేవుని సంబంధమైన ఆత్మలో ఆ మనుషులను ఆగం చేయరు. వాళ్ళు ఏ సంఘానికి వెళ్ళినా
వెళ్ళనియండి అంటారు, కానీ సంఘాన్ని నిలబెట్టే మార్గాలు ఉపదేశించరో. ఉన్న సంఘాన్ని బలపరుస్తారు దేవుని నుంచి వచ్చిన వాళ్ళు అయితే. స్వార్థప్రియులు, తర్వాత దుష్టులైన పనివారైతే ధనం కొరకు ప్రజల్ని మభ్యపెట్టి సేల్ తీస్తారు. కనుక దేవుని యొక్క రాకడ దినములో ఉన్నాము కనుక ఎన్నిక చేయబడిన వారు సహితము మోసగింపబడతారు. ఎన్నిక చేయబడిన వారు సహితము మోసపుచ్చబడతారు. ఎన్నిక చేయబడిన వారు అంటే ఏంటి? రాకడలు ఎత్తబడటానికి అర్హత కలిగిన వారు కూడా మోసగింపబడతారని వాక్యం రాయబడింది. దానికి సూచక్రియలు, అద్భుతాలు ఏమేమో చేసి కూడా చూపిస్తారన్నట్టుగా చెప్పబడింది. వారికి అబద్ధ ప్రవక్తలని చెప్పబడుతుంది. కనుక నిజ ప్రవచనం ఉంది, అబద్ధ ప్రవచనం ఉంది. నిజ ప్రవక్త ఉన్నాడు, అబద్ధ ప్రవక్త ఉన్నాడు. గ్రంథం అన్ని విధాలుగా మనకు బోధిస్తుంది. మనకు అర్థం చేసుకునే ఆ యొక్క జ్ఞానం లేకపోతే ఏం చేయలేం. అర్థం చేసుకున్నారు. దేవునికి స్తోత్రాలు. దేవుడి వాక్యం దీవించునుగాక, మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.